నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 52 బీసీ కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదు మండిపడ్డ తిరుపతి బీజేపీ నాయకులు ఎర్రచందనం దొంగల అరెస్ట్ దాదాపు 50 లక్షల రూపాయల విలువ చేసే 40 ఎర్రచందన దొంగలు 18,000 రూపాయల నగదు ఒక ఈచర్ లారీ 2 కార్లు 14 సెల్ ఫోన్లు స్వాధీనం వెల్లడించిన పుత్తూరు డీఎస్పీ శ్రీనివాసరావు పుత్తూరులో మెగా జాబ్ మేళా ప్రారంభించిన మంత్రి సోదరులు రాంప్రసాద్ రెడ్డి వైకుంఠ ఏకాదశి పుణ్యఘట్టానికి భద్రతాపరమైన ఏర్పాట్లు పూర్తి ఎలాంటి ఘటనలకు తావు లేకుండా తోటి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా భక్తులు సౌమ్యంగా వ్యవహరించాలి పేర్కొన్న తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వార్తల్లోని వివరాలు రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా సోదరుడు రాంప్రసాద్ రెడ్డి పుత్తూరు ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం జాబ్ మేళాను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సోదరులు రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువతకు ఉపాధి కల్పించడానికి అంకిత భావంతో ఉన్నారని తెలిపారు ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్ హబ్ మరియు ప్రతి జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీని ఏర్పాటు చేశారని తెలిపారు కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదని దానికి సీఎం జగన్మోహన్ రెడ్డి మన మంత్రి రోజా గారే ఉదాహరణని పేర్కొన్నారు అభ్యర్థులు అందరికీ అవసరమైన శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని అన్నారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగే జాబ్ మేళాలో కాప్ జెమినీ గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఈజీఎన్ ఇన్నోవేటివ్ వైఎస్కే ఇన్ఫోటెక్ ఫ్లిప్కార్ట్ ముతూట్ ఫైనాన్స్ డీషైన్ స్టోర్ సొల్యూషన్స్ తదితర సుమారు 25 కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు బెంగళూరు చెన్నై కోలార్ తిరుపతి చిత్తూరు కడప నాయుడుపేట తదితర ప్రాంతాల్లోని కంపెనీలలో ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగాలను ఇస్తారని తెలిపారు జాబ్ మేళాలో ఇంటర్ డిగ్రీ పీజీ బీటెక్ ఎంబీఏ విద్యార్హత ఉన్నవారు అభ్యర్థులకు వారి విద్యా అర్హతను బట్టి నెలకు 3 లక్షల వరకు జీతభత్యాలను చెల్లిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో పుత్తూరు మున్సిపల్ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు ఏపీ ఎస్ఎస్టీసీ అధికారి గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు మీ అందరి కోసం కూడా సార్ తో డిస్కస్ చేశాం ఇక్కడ 3 మంత్స్ అన్ని లాంగ్వేజెస్ సంబంధించిన కోర్సెస్ పెడదామని అదేవిధంగా ఇక్కడ ఇండోర్ స్టేడియం కానీ 2 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది దగ్గరలో ఇండోర్ స్టేడియం కూడా స్టార్ట్ అవుతుంది రోజమ్మ ట్రస్ట్ ద్వారా ఈ హాల్ కూడా మొత్తం నీట్ గా డెవలప్ చేసి ఆమె ఫండ్స్ ద్వారా దీన్ని డెవలప్ చేస్తాం మీకు దయచేసి ఈ 2-3 మంత్స్ లోనే 2-3 జాబ్ మేళాలు పెట్టడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు మీరు అటెండ్ కావండి మీకు తెలిసిన వాళ్ళు కూడా అటెండ్ కావమని చెప్పండి ఎంతమందికి రాదో ఆ 3 ఇంటర్వ్యూలు వినాక మళ్ళీ మా దగ్గరికి రండి ఎందుకు మీకు రాలేదు అనేది కాబట్టి మళ్ళీ మీకు 1 మంత్ 2 మంత్స్ ట్రైనింగ్ ఇప్పించి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం మళ్ళా మీరు చెప్తున్నారమ్మా దయచేసి ఎవరు అని భయపడిన అవసరం లేదు మీరు ఇంటర్వ్యూ 1, 2, 3, 4 అటెండ్ అవ్వండి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఏ ఉద్యోగం వచ్చినా చేయండి చేసినాక ఆటోమేటిక్ గా మీకు ప్రమోషన్ వస్తుంది వన్స్ అగైన్ మీకు అందరికీ ఆది వేరే చెప్పుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీకు అందరికీ కృతజ్ఞతలు 52 బీసీ కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదని బీజేపీ నాయకులు మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఓబీసీ మోర్చా నాయకులు తిరుపతి ఆర్జీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు అనంతరం ఆర్జీఓకి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం బీసీ కమిషన్ కి చట్టబద్ధత కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు 52 కార్పొరేషన్లకు ముఖ్యమంత్రి ఎన్ని నిధులు కేటాయించారు చెప్పాలని డిమాండ్ చేశారు బీసీ ఓట్లతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి వారిని మోసం చేయటం తగదని హితవు పలికారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు డాక్టర్ దగ్గుపాటి పురంధేశ్వర్ గారి ఆదేశాల మేరకు అలాగే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోపి గారి ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి ఇక్కడ విచ్చేసిన నాయకులకి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు గత ఎన్నికల ముందు పాదయాత్రల్లో సేవయాత్రల్లో అన్నిట్లో ఓబీసీలకు ఇచ్చిన ఏవైతే ప్రాణాలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా తొంగలో తొక్కారు గత ప్రభుత్వంలో ఏమో బీసీ కార్పొరేషన్లు 33 ఉంటే ఈయన ఇంకొంచెం ఎక్కువగా మన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 56 కార్పొరేషన్లు చేశారు చాలా సంతోషం 56 కార్పొరేషన్లు చేశారు ఆ కార్పొరేషన్ల చైర్మన్లు ఎక్కడ కూర్చోవాలి ఆ డైరెక్టర్లు ఎక్కడ ఉండాలి వాళ్ళకి విధులేంటి ఆ కార్పొరేషన్లకి నిధులు ఎక్కడ ఉన్నాయి అనేది ఎవరన్నా ఒక్కరన్నా
కనీసం ఇక్కడ ఉన్న మంత్రులు కానీ దానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులు కానీ ప్రభుత్వ వ్యవస్థ కానీ ఆ బీసీ కమిషన్లను ఆ బీసీ కమిషన్కి దేశంలోనే చరిత్రలోనే సృష్టించిన వంటి ఒక సామాన్యుడు ఈరోజు భారతదేశ ప్రధానిగా డాక్టర్ నరేంద్ర మోడీ గారు ఒక బీసీ కులం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన ఈరోజు ఎన్నడూ లేని 70 సంవత్సరాల చరిత్రలో బీసీ కమిషన్కి చట్టబద్ధత తీసుకొచ్చాడు కేంద్రంలో. జగన్ మోసాల రెడ్డిగా మిగిలిపోయాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఎన్నికల ముందు పాదయాత్రలో అనేక వాగ్దానాలు చేసి నేను వస్తే అధికారంలోకి వస్తే అందరినీ ఆదుకుంటానని చెప్పి అందరినీ తల మీద ఈరోజు కాలు పెట్టే ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు. ఈరోజు బీసీ కార్పొరేషన్లకి ఏమిచ్చాడు? చైర్మన్ పదవి ఇచ్చారంటున్నాడు కానీ ఫ్యాను కుర్చీ కూడా లేని చైర్మన్లు అవసరమా జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈరోజు బీసీ సోదరులు ముఖ్యమంత్రిని నిలదీస్తున్నారు. కేవలం బీసీ ఓట్ల బ్యాంకుతో ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన తర్వాత పూర్తిగా ఈరోజు బీసీల ద్రోహిగా జగన్మోహన్ రెడ్డిని మిగిలిపోయాడు. రాబో రోజుల్లో ఖచ్చితంగా బీసీల ఐక్యతతో ఈ ప్రభుత్వాన్ని దించే రోజు దగ్గరలోనే ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించడం జరిగింది. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ ఉద్యమం తాడేపల్లి ప్యాలెస్ వరకు పోతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తా ఉంది. హీరో మోటార్ సైకిల్ తయారీ సంస్థ మరియు పృథ్వీ హీరో సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా పోలీసు శాఖకి సిఆర్ఎస్ స్కీమ్ కింద 200 గ్లామర్ ద్విచక్ర వాహనాలను ఉచితంగా అందిస్తోంది. బుధవారం హీరో మోటార్ సైకిల్ తయారీ సంస్థ ప్రతినిధులు పృథ్వీ హీరో సంస్థ అధినేత పృథ్వీ సంయుక్తంగా ఈ వాహనాలను ఎస్పీ పరమేశ్వరరెడ్డి సమక్షంలో పోలీసు శాఖకు అప్పగించారు. తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని హీరో మోటార్ సైకిల్ తయారీ సంస్థ తిరుపతి జిల్లా పోలీస్ శాఖకు 200 గ్లామర్ ద్విచక్ర వాహనాలను సిఎస్ఆర్ స్కీమ్ ఉచితంగా అందిస్తుంది. అందులో భాగంగా బుధవారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో తిరుపతి పృథ్వీ హీరో సంస్థ ఆధ్వర్యంలో 30 ద్విచక్ర వాహనాలను పోలీసు శాఖకు అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి హాజరయ్యారు. హీరో మోటార్ సైకిల్ తయారీ సంస్థ ప్రతినిధులు పృథ్వీ హీరో సంస్థ అధినేత పృథ్వీ సంయుక్తంగా ఈ వాహనాలను ఎస్పీ సమక్షంలో జిల్లా పోలీసు శాఖకు అప్పగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం 120 ద్విచక్ర వాహనాలను ఇవ్వడం జరిగిందన్నారు. నేడు 30 వాహనాలు అందజేశారని తెలిపారు. మరో విడత 50 ద్విచక్ర వాహనాలు అందివ్వనున్నట్లు తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో భక్తుల భద్రతతో పాటు తిరుపతి జిల్లాలో పోలీసు శాఖ శాంతి భద్రతలను పరీక్షించేందుకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని ఎస్పీ పరమేశ్వరరెడ్డి పేర్కొన్నారు. హీరో మోటార్ వాహనాల సంస్థ భవిష్యత్తులో కూడా ప్రజా సంక్షేమం కోసం అవసరమైన సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ఎల్లప్పుడూ ముందుంటుందని ఆ సంస్థ ప్రతినిధులు తిరుపతి పృథ్వీ హీరో సంస్థ అధినేత పృథ్వీ తెలియజేశారు. శ్రీ సిటీ దగ్గర హీరో కంపెనీ ప్లాంట్ ఒకటి ఉంది. సో మన జిల్లాలో వాళ్ళ ప్లాంట్ కార్యకలాపాలు నడుపుతున్నందుకు వాళ్ళకి మనకి గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేందుకు హీరో కంపెనీ వాళ్ళు ఉదారంగా సిఎస్ఆర్ కింద మన జిల్లా పోలీస్ యంత్రాంగానికి అలాగే స్టేట్ పోలీస్ యంత్రాంగానికి కూడా 200 బైకులు ఇస్తామని చెప్పి సిఎస్ఆర్ కింద వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ ఫేజ్లో 120 బైక్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ అవన్నీ కూడా వినియోగంలోకి వచ్చాయి. సో సెకండ్ ఫేజ్లో మొదటి విడతగా 30 బైక్స్ ఇవాళ హీరో కంపెనీ వాళ్ళు మన పృథ్వీ హోండా ద్వారా మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పృథ్వీ హీరో ద్వారా మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇవి కూడా మన జిల్లా పోలీస్ ఎన్ఫోర్స్మెంట్కి అలాగే విజిబుల్ పోలీసింగ్కి అలాగే ఇంకా కూడా ఇతరత్ర కార్యక్రమాల్లో ప్రజలకు ఉపయోగపరంగా వాడి నేరాలు నియంత్రణ అంతా కూడా సక్రమంగా చేస్తారని ఆశిస్తున్నాం. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్కి హీరో మోటోకాప్ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద 80 మోటార్ సైకిల్స్ డొనేట్ చేయడం జరుగుతోంది. ఇటీవల కూడా 120 వాహనాలు అందించాము ఒక 8 నెలల క్రితము. అది కాకుండా ఎస్సీబీకి ఒక 25 వెహికల్స్ ఇచ్చాము. నిత్యం ప్రజల సంరక్షణ కోసం పోరాడేటువంటి మన పోలీస్ సిబ్బందికి హీరో ఎప్పుడు ముందుండాలని చెప్పి మా వంతు కృషి చేయాలని చెప్పి మేము ఎప్పుడు ముందే ఉంటున్నాము. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా అనేక మాస్కులు కానీ శానిటైజర్లు కానీ అనేక రకాలుగా మేము సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తూనే ఉన్నారు హీరో వారు. సో ఆల్రెడీ ఇప్పుడు 200 ఇచ్చాము ప్లస్ 25 ఎస్సీబీకి ఇచ్చాము. రేపు మళ్ళీ కలెక్టరేట్కి కూడా ఒక 10 వెహికల్స్ ఇస్తున్నాం. ఇంకా కూడా రాబో రోజుల్లో ఇంకా చేస్తాము. ఏపీ భూ హక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని తిరుపతి బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ చట్టంతో ప్రజల భూములపై లీగల్ పరిజ్ఞానం లేని అధికారులే శాసించే ప్రమాదం ఉందన్నారు. ఏపీ భూ హక్కు చట్టం సామాన్య ప్రజల భూములకు రక్షణ ఉండదని, ఈ చట్టం పేదల పాలిట శాపంగా మారుతుందని హెచ్చరించారు.
న్యాయ పరిజ్ఞానం లేని అధికారుల నిర్ణయాలతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. డిసెంబర్ 1 నుంచి తిరుపతి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి నిరసనలు చేపట్టారు. తిరుపతి కోర్టు ముందు బుధవారం నిరసనకు దిగిన అడ్వకేట్లు ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ సర్కిల్ ముందు మానవహారం నిర్వహించారు. గురువారం బైక్ ర్యాలీ చేపట్టి ఆర్టీసీ బస్టాండ్ ముందు మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం సమర్పించనున్నారు. తిరుపతి కోర్టు ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్ కుమార్, ఉపాధ్యక్షులు గోపీచంద్, ప్రధాన కార్యదర్శి మురళి, మహిళా ప్రతినిధి మల్లీశ్వరి దేవి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 31/10/2013 నుంచి 23 నుంచి అమల్లోకి రాదల్చిన ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వెంటనే రద్దు చేయాలి. దానికి తగిన కారణాలు ఏమంటే మన కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్కి అగైనెస్ట్గా, అదేవిధంగా ఎప్పటి నుంచో రాజ్యాంగంలో భాగమైన మన న్యాయ వ్యవస్థ నిర్వీర్యం చేసే విధంగా చట్టం తయారైంది. అందులో సెక్షన్లన్నీ కూడా సామాన్య ప్రజలకి వాళ్ళ హక్కులకి భంగం కలిగించేట్లుగా, వాళ్ళ స్థిరాస్తులు పూర్తిగా కాపాడుకునే విధంగా ఉన్నాయి. న్యాయ వ్యవస్థపైన ఉన్న నమ్మకము, చిరకాలంగా ప్రజలందరూ న్యాయ వ్యవస్థని ప్లస్ కోర్టులో కేసులు వేయడానికి కూడా వాడుకుంటున్నారు. అలాంటిది ఒక్కసారిగా న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేసే ఈ చట్టము ప్రభుత్వం నియమించే అధికారుల చేతుల్లోకి ప్రజల స్థిరాస్తులపైన నిర్ణయాధికారం కల్పించింది. ఇప్పుడు మనం అందరము సామాన్య ప్రజలు మొదలుకొని పలుకుబడి ఉన్న వారు అందరూ కూడా రెవెన్యూ అఫీషియల్స్తో పడే ఇబ్బందులన్నీ కూడా అందరికీ తెలుసు. అలాంటి రెవెన్యూ వ్యక్తుల్ని, అలానే గవర్నమెంట్ అపాయింట్ చేసే ఒకే ఒక వ్యక్తి, సో ఒక వ్యక్తి అనే ఒక ప్రదేశానికి సంబంధపడి ఒక వ్యక్తి ఇతర ప్రజల హక్కులు నిర్ణయించడం అనేది రాజ్యాంగ విరుద్ధము. సివిల్ ప్రొసీజర్ కోడ్కు లోబడి భూ హక్కు చట్టాన్ని నిర్ణయించేటువంటి, టైటిల్ నిర్ణయించేటువంటి అధికారం కేవలం సివిల్ కోర్ట్స్కు మాత్రమే ఉంది. ఇవాళ ఏమాత్రం న్యాయ పరిజ్ఞానం లేని, న్యాయ విద్యను అభ్యసించినటువంటి రెవెన్యూ అధికారులకు భూ హక్కు పైన నిర్ణయాధికారులు దఖలు చేసే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా న్యాయవాదులకు నష్టం కాదు, సామాన్యులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. భూ హక్కు కలిగినటువంటి కేవలం సివిల్ లావాదేవీల యొక్క తీర్పులు ఆలస్యమవుతుంది ఒక కారణం చేత ఇవాళ రెవెన్యూ అధికారులకు ఈ రకంగా న్యాయ అధికారులకు ఉండాల్సిన అధికారులని మార్పిడి చేస్తున్న కారణంగా తీవ్రమైన నష్టం జరుగుతుంది. వెంటనే ఈ చట్టాన్ని, అందరికీ నష్టం కలిగించే చట్టాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాద సంఘాలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నా, పట్టించుకోలేదు. ఇవాళ తిరుపతి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా ఈ నిరసనను వ్యక్తం చేస్తున్నాము. ఏపీ మున్సిపల్ వర్కర్స్ కు ఇళ్ల స్థలాలు నిర్మించి ఇవ్వాలని తులసేంద్ర రెడ్డి డిమాండ్ చేశారు. మన సమస్యలన్నీ మీరు ఏదైతే గవర్నమెంట్ అంగీకరించిందో సీఎంతో మేము అనౌన్స్ చేపిస్తామని చెప్తా ఉన్నారు. మీరు సీఎంతో అన్నా అనౌన్స్ చేయించండి అని చెప్పాం. తిరుపతిలో ఉన్నటువంటి సమస్యలు స్థానికంగా మనం ఆ సమస్యలు కొన్ని పరిష్కారమైనాయి, కొన్ని పరిష్కారం కాల. దీర్ఘకాలికంగా ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది, వీళ్ళందరికీ టైం స్కేల్ ఇవ్వాలని చెప్పి ఆర్డర్ ఇచ్చింది. మే 8వ తారీఖున ఇచ్చింది ఆర్డర్. కమిషనర్కి కూడా అమలు చేయాలని ఇప్పటి వరకు అమలు కాల. దాని మీద మనం హైకోర్టుకి కంటెంప్ట్ వేస్తాం అనుకున్నాం. సరే, ఈ ఊరమ్మాయి నాకేమంటే వాళ్ళ నాయన నాకు మిత్రుడు, ఆ అమ్మాయిని అరెస్ట్ వారెంట్ ఇచ్చి కోర్టులో నిలబెడితే ఏమయ్యా మన ఊరు అమ్మాయిని ఈ విధంగా పంపించారని అంటారనే దీంతో మనం కోర్టుకు వెళ్ళలేదు. ఆమె మనకు చేయలేదు. ఏమైతే మనకు చేస్తుందని ఆశించినామో చేయలే. నవంబర్ కాదు, అక్టోబర్ 20వ తారీఖున మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాము. నవంబర్ నెలలో మీ హౌస్ సైట్స్ సంబంధించి కూడా నేను రెడీ చేస్తాను. 20వ తారీఖు కూర్చుందామన్నా నేను మీటింగ్లో. అక్టోబర్ 20 పోయింది, నవంబర్ 20 పోయింది, ఈరోజు డిసెంబర్ 20. ఇంపుదాకా కూర్చుంటే కుదరదు. 4 నెలలు ఆగదాం అనుకున్నాం, 6 నెలలు ఆగినాం. కంటెంప్ట్ కోర్టులో వేయకపోతే మనకి ఇబ్బంది వస్తుంది. నిన్న కూడా వకీలు ఫోన్ చేసినాడు, ఏమండి కంటెంప్ట్ వేయరా? విశాఖపట్నం, విజయవాడ కంటెంప్ట్ వేసినారు. మొన్న మనం చర్చలు జరిగే రోజు వాళ్ళకు వాళ్ళ కోర్టు వాయిదా. ఈ చర్చలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ చర్చల్లో మనకు ఏదన్నా వీళ్ళు చేస్తారేమో అనే ఉద్దేశంతో అడ్వకేట్ జనరల్ అటెండ్ కాల. మన గవర్నమెంట్ నుండి అడ్వకేట్ జనరల్ని 5 లక్షల రూపాయలు ఇచ్చి వాదిస్తూ ఉన్నారట దీన్ని ఫెయిల్ చేయాలని. వాడు అటెండ్ కాల.
దళితుల ఆశయ సాధన కోసం శ్రమిస్తూ దళిత జనోద్ధరణ నాయకుడిగా ఎదిగిన నాగయ్య ఆశయ సాధన కోసం షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ను ఏర్పాటు చేశామని అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ దళితులు అంటరాని వారిగా దేవాలయాల్లో ప్రవేశం లేని నాటి నుండి తిరుపతిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేంత వరకు నాగయ్య తన వంతు బాధ్యతగా దళిత జనోద్ధరణకు అహర్నిశలు శ్రమించారని అన్నారు. 1996లో నాగయ్య సేవలను గుర్తించిన అప్పటి జిల్లా కలెక్టర్ అంబేద్కర్ రత్న బిరుదులు ఇచ్చారని అన్నారు. నాగయ్య సేవలను కొనసాగించడానికి డాక్టర్ కె నాగయ్య షెడ్యూల్ కుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేశామని, ఆసక్తి గల దళిత యువత నాగయ్య ఆశ సాధన కోసం చేసే కార్యాచరణలో భాగం కావాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ ఎస్టీ పూర్ పీపుల్ ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క తిరుపతి డిస్ట్రిక్ట్ ఎస్సీ వెల్ఫేర్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కూడా ఇండిపెండెన్స్ వచ్చి చాలా కాలం అయింది, కానీ ఈరోజు కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళ దాంట్లో సరిగ్గా జాబ్స్ లేవు, సరిగ్గా వాళ్ళ జీవన విధానం అనేది ఇంకా పెరగలేదు. సో ఇప్పుడైతే ముఖ్య ఉద్దేశం, నేను రిటైర్మెంట్ ఇక్కడ ప్రొఫెసర్గా మా నేటివ్ ప్లేస్ చిగురువాడ తిరుపతి రూరల్. సో మా డిస్టిక్ కాబట్టి ఆఫ్టర్ ప్రొఫెసర్ రిటైర్ అయిందంటే ఇక్కడ కొంచెం సేవ చేయాలని, ఒక సోషల్ సర్వీస్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఇది ఒక పెట్టడం జరిగింది. ముఖ్యంగా నా ఒక ఉద్దేశం అంటే పేదవాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బడుగు బీసీ వాళ్ళకి వీళ్ళకి కొంచెం న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ తిరుపతి డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టడం జరిగింది. దీనికి అన్నిటికీ మీ యొక్క కోఆపరేషన్, మీడియా కోఆపరేషన్ ఇది తప్పనిసరి. రాబోయే రోజుల్లో ఇట్లాంటి ప్రెస్ మీట్లు ఇంకా పెట్టాలని మా ఉద్దేశం. ఇంకొకటి స్పెషల్లీ తిరుపతి డిస్ట్రిక్ట్ ప్లస్ ఆంధ్రప్రదేశ్లో దళితులు ఎదుర్కొంటున్న ఏమైనా సమస్యలు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురావాల్సిగా మీ ద్వారా వాళ్ళని కోరుకుంటున్నాం. సో దట్ ఎందుకంటే మనం ఎంతవరకు మనం పరీక్షించాము, ఎంతవరకు సాల్వ్ చేస్తాం అనేది మనం చేస్తాం. అది ఎందుకంటే వాళ్ళ లైఫ్స్ లివింగ్ వాళ్ళకి కొంచెం పెంచాలని, లివింగ్ స్టాండర్డ్స్ పెంచాలనే ఉద్దేశంతోనే ఈ ఒక అసోసియేషన్ పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేసి విద్యార్థులకు అన్ని రకాల ఫీజులను రద్దు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులను, కాస్మెటిక్ ఛార్జీలను వెంటనే విడుదల చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్ కుమార్, జిల్లా అధ్యక్షులు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉదయ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు తిరుపతిలోని కలెక్టర్ ఆఫీస్ కాకుండా అన్ని రెవెన్యూ డివిజన్ల కాడ ఈరోజు విద్యార్థి రంగ సమస్య పరిష్కారం కోసం ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే కరువు ప్రాంత విద్యార్థులకు అన్ని రకాల ఫీజులు రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తాం. ఈరోజు అతివృష్టి, అనావృష్టి, ఈరోజు రాయలసీమ జిల్లా అంటేనే కరువు ప్రాంతం. అలాంటి కరువు ప్రాంత విద్యార్థి ఒక పక్క వర్షాలు లేకుండా ఇబ్బంది పడిన సమయంలో వర్షాలు పడిన పంటలు వేసుకున్న తర్వాత ఈరోజు తుఫాన్ ప్రభావంగా అనేక పంటలు నష్టపోయినాయి. కాబట్టి ఏదైతే కరువు ప్రాంత విద్యార్థికి అన్ని రకాల ఫీజు రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఎంతమంది విద్యార్థులు వచ్చి వార్డెన్కి కానీ లేకపోతే ఏఎస్డబ్ల్యూ కానీ చెప్పుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమాత్రం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఉన్నాను, నేను చూశాను, నేను చేస్తాను అన్నారు. మీరు ఏం చేస్తారు అది మాకైతే అర్థం కాలేదు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కరువు జిల్లాలుగా ప్రకటించారో ఆ విద్యార్థులకు అన్ని రకాల ఫీజులు రద్దు చేయాలి. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ నందు ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించాలి. అక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా కమిటీ నియమించినట్లు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి తెలిపారు.
బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మాజీ ఎంపీ ఆదేశాల మేరకు జిల్లాలో నూతన కమిటీని ప్రకటించారు. ఇందులో 22 మంది సభ్యులలో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శులు, కోశాధికారి పేర్లను ప్రకటించి కమిటీలను సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ ప్రజలకు ఎటువంటి మేలు చేయలేకపోతున్నాయి. ఆకలి, అదేవిధంగా అసహనం, భయాందోళనతో ఉన్నారు ప్రజలందరూ. ఏ ఒక్కరు కూడా సంతృప్తికరంగా లేరు. ఏ వర్గాన్ని కూడా వారు పూర్తిగా తృప్తిపరచలేనటువంటి పరిస్థితి. ప్రతి రంగంలో కూడా అవినీతి బాగా పెరిగిపోయింది. ప్రజలు ఇవాళ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ దేశానికి శ్రీరామ రక్ష. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేలు అనేటువంటి మాట ప్రతి ఒక్కరిలో కూడా ఇవాళ వినబడుతూ ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు కానివ్వండి, అదేవిధంగా వ్యాపారస్తులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా పట్టం కట్టేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మనం గమనించాము. మన పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటకలో కానివ్వండి, అదేవిధంగా తెలంగాణలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ అసలేం లేదు, కాంగ్రెస్ పార్టీ గెలిచేది ఎక్కడా అని చెప్పినటువంటి నాయకులందరూ కూడా ముక్కును వేలేసుకునేటట్లుగా ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా రాబోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు ప్రతి ఊర్లో కూడా ఇవాళ బలోపేతం అవుతూ ఉన్నటువంటి సందర్భం. కాబట్టి ఈ 22 మంది జిల్లా కమిటీ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా రేపటి నుండి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేయబోతున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. జై కాంగ్రెస్. తిరుపతిలోని శ్రీ బాలాజీ 2 వీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను బుధవారం ఘనంగా ఆవిష్కరించారు. తిరుపతిలోని శ్రీ బాలాజీ 2 వీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క నూతన సంవత్సర క్యాలెండర్ను బుధవారం తిరుపతి యూత్ హాస్టల్ నందు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు భాషా మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో సరికొత్త 2 వీలర్స్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ముందస్తుగా తమ మెకానిక్స్ కు కంపెనీల యొక్క నిష్ణాతులైన మెకానిక్ ను పిలిపించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. తమ మెకానిక్స్ కు ఈఎస్ఐ వైద్య సదుపాయం కల్పించామని వచ్చే నెల నుంచి అమలు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ బాలాజీ 2 వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి ముఖ్యంగా ముందుగా తిరుపతి పురపాలక ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, రాబోయే 2024 శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. అంతేకాకుండా ఈరోజు నెలసరి మీటింగ్లో మా యొక్క యూనియన్లో ప్రతి నెల 20వ తేదీ మనకు యూత్ హాస్టల్లో ఒక యూనియన్ మీటింగ్ జరుగుతుంటుంది మెకానిక్ది. అందులో భాగంగా ఈరోజు మనం 20వ తేదీ శ్రీ బాలాజీ 2 వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి ఒక క్యాలెండర్ని మనం ఈరోజు ముద్రించడం జరిగింది. ఆ క్యాలెండర్ కూడా ఈరోజు మా సభ్యులకందరూ కూడా పంచడం, వాళ్ళ చేతుల మీద కూడా దాన్ని మనం ఓపెనింగ్ చేస్తాము. అంతేకాకుండా మా మెకానికులకి ఏదైతే మేము ముందు నుంచి చెప్తామో ఆరోగ్య భరోసా గురించి ఈఎస్ఐ మేము పక్కా ప్లాన్ చేసి ఉన్నాము. ఆ ఈఎస్ఐని కూడా రేపు నెల నుంచి కూడా లైవ్లో తెచ్చేదానికి ప్రయత్నాలు చేస్తున్నాము. మాకు 90 భాగాలు దానికి సంబంధించిన సమాచారం అంతా మా దగ్గర ఉంది. కాబట్టి రేపు నెల నుంచి మా ప్రతి ఒక్క మెకానిక్కి ఈఎస్ఐ స్కీమ్ మీద ఈఎస్ఐలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈఎస్ఐ హాస్పిటల్లో చూపించుకునే విధంగా ఆరోగ్యం మీద దృష్టి పెట్టినాం. కాబట్టి దాన్ని కూడా మేము సాధించినాము. రేపు నెల నుంచి మా మెకానిక్లు అందరూ కూడా దాంట్లోకి లైవ్లోకి వస్తారు ఈఎస్ఐ హాస్పిటల్కి. అంతేకాకుండా 2024 నుంచి మా యొక్క యూనియన్ కార్యాచరణ వేరే విధంగా మార్చిపోతున్నాము. ప్రతి ఒక్కరికి ఆర్థిక భరోసా, వృత్తి భరోసా, రాబోయే రోజుల్లో కొత్త బండ్లు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఆ బండ్ల మీద మా మెకానికులకి ఎటువంటి అవగాహన ఉండాలా, దాని యొక్క రిపేర్ ఏ విధంగా నేర్చుకోవాలా, దాని యొక్క రిపేర్ వచ్చినప్పుడు కస్టమర్తో మనం సాల్వ్ చేసి ఏ విధంగా ఉండాలి, అవన్నీ కూడా మేము 2024 జనవరి, ఫిబ్రవరిలో వాళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ ఇప్పిస్తాము. అది ఇక్కడికే పిలిపించేసి BS6, BS7, BS8 ఇప్పుడు కొత్త బండ్లు వచ్చేసినాయి. అలాంటి బండ్ల మీద అంతా కూడా మా యూనియన్ దగ్గరనే మేము కొంతమందిని మాట్లాడున్నాము. వాళ్ళని ఇక్కడికే పిలిపించి ఇక్కడే మనం మన మెకానికులకి ట్రైనింగ్ ఇచ్చే విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఫిబ్రవరిలో కానీ జనవరిలో కానీ అది కూడా మేము మెకానికులు చేస్తాము. అంతేకాకుండా ఆర్థిక భరోసా మేము ఏదైతే చేయాలనుకున్నామో అవంతా కూడా మా మెకానికులకి పక్కాగా ఆర్థికంగా వాళ్ళు ముందుకు పోయేదానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. మన విద్యార్థులు పోటీ ప్రపంచంలో లీడర్స్ గా ఎదగాలని, పిల్లల ఉన్నత చదువుల కోసం ఏ కుటుంబం అప్పుల పాలు కారాదని, అర్హత కలిగిన పేద విద్యార్థులు ధైర్యంగా విదేశాల్లో ఉన్నత విద్య చదివేలా మన ప్రభుత్వంలో జగనన్న విదేశీ విద్యా పథకాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.
పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందిస్తోందని, ఈ పథకం వల్ల పలువురు విద్యార్థులు విదేశాల్లోని టాప్ యూనివర్సిటీల్లో చదువుతూ ఉండటం చాలా ఆనందంగా ఉందన్నారు. పేద విద్యార్థుల తలరాత మార్చేందుకు 8 లక్షల వార్షిక ఆదాయం లోపల ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులను తాడేపల్లి క్యాంపు కార్యాలయం వేదికగా సీఎం జగన్ విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.60 కోట్ల నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. సివిల్స్ అభ్యర్థులకు జగనన్న ప్రోత్సాహకం అందిస్తున్నామన్నారు. సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన అభ్యర్థులకు 1 లక్ష ప్రోత్సాహకం, మెయిన్స్ పాస్ అయితే 1,50,000 అందిస్తున్నామని వెల్లడించారు. సివిల్స్ లో క్వాలిఫై అయిన 95 మందికి విద్యా దీవెన కింద ప్రోత్సాహాన్ని అందించారు. తల్లిదండ్రులు ఎలాంటి అప్పులు చేయవలసిన అవసరం లేకుండా ప్రభుత్వం జగనన్న తోడుగా ఉంటుందన్న భరోసా ఈ కార్యక్రమం ద్వారా ఇస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. సాచురేషన్ పద్ధతిలో పారదర్శకంగా ఎవరికైనా కూడా టైమ్స్ రేటింగ్, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ లో గానీ, క్యూఎస్ ర్యాంకింగ్స్ లో టాప్ 50 కాలేజీల్లో 350 కాలేజీల్లో సీట్లు ఎవరికి వచ్చినా కూడా ఏపీ నుంచి ఎంటర్ ఫీజు 1,25 లక్షల దాకా ఇచ్చి తోడుగా నిలబడే కార్యక్రమం ఇదని తెలిపారు. ఈ ఏడాది దాదాపు 51 మందికి కొత్తగా అడ్మిషన్లు వచ్చాయని 9.50 కోట్లు వారికి ఇస్తున్నామని తెలిపారు. విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటికే చదువుతున్న పిల్లలకు ఈ సీజన్లో ఫీజులు చెల్లించాల్సిన మొత్తం 41.59 కోట్లు నేడు ఇస్తున్నామని తెలిపారు. దాదాపుగా 107 కోట్లు 408 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ఒకవైపున ఫీజులు చూస్తే 70 లక్షలు, 60 లక్షలు, 50 లక్షలు ఫీజులు కనపడతా ఉన్నాయి. ఇచ్చేదేమో చూస్తే కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునేవారు. ఈ రకంగా 10 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తే ఏ ఒక్కరికి కూడా మంచి జరిగించే కార్యక్రమం ఎప్పటికీ జరగదు. అప్పుల పాలయ్యే పరిస్థితి ఎప్పటికీ మారదు. ఎప్పుడూ కూడా బ్రతుకులు మారని పరిస్థితి, ఏదో చేశామంటే చేశామన్నట్టుగా నడిచిన కార్యక్రమం. అది కూడా పోనీ సరిగ్గా జరిగి మనసు పెట్టి చేసినారనంటే ఆ మనసుకు ఆ చిత్తశుద్ధి కూడా ఎక్కడా ఎప్పుడు కనిపించేది కాదు. దాదాపుగా 3,326 మందికి సంబంధించి 2016-17కి సంబంధించిన 318 కోట్ల రూపాయలు బకాయిలుగానే వదిలేశారు. పోనీ యూనివర్సిటీస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ, కాలేజెస్లో ఉన్న ట్రాన్స్పరెన్సీ ఏదైనా ఉందా అని అంటే అది లేదు. ఎల్లయ్య పుల్లయ్య కాలేజీలలో సీట్లు వచ్చినా కూడా కొంతమంది రికమెండేషన్లు పెట్టుకొని కొంతమందికి మాత్రమే అర్హత పొందేవాళ్ళు. ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చేశాం. అర్హత అన్నది అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత. నో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, నో రికమెండేషన్, ఎక్కడ కరప్షన్ లేదు, ఎక్కడ లంచాలు ఉండవు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని ఈ రోజు స్థానిక పోలీస్ అతిథి గృహం సమావేశ మందిరం నందు జిల్లా పోలీసు అధికారులు మరియు టీటీడీ విజిలెన్స్ అధికారులతో తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మరియు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహ కిషోర్ భక్తుల భద్రతపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కోసం స్థానిక ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి అశేష భక్తజనం వచ్చే అవకాశం ఉన్నందున భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉన్నామని తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమల తిరుపతి దేవస్థానం వారు వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏకాదశి, ద్వాదశి రోజులతో పాటు మొత్తం 10 రోజులు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని టోకెన్లు జారీ చేసే కేంద్రాలలోని క్యూ లైన్లలో తోపులాటలు జరగకుండా, అలాగే రద్దీని క్రమబద్ధీకరించడానికి తగినంత పోలీసు బలగాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం తిరుపతి నగరంలో 9 ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక టోకెన్లు జారీ చేసే కేంద్రాల వద్ద భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి కేంద్రాలను పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, కులశేఖర్, విమలాకుమారి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలోని అన్ని మండల కేంద్రం నుండి నేడు సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమ్మె సైరన్ని మోగించారు. గత 13 సంవత్సరాలుగా విద్యాశాఖలో భాగమైన సమగ్ర శిక్షణలో పనిచేస్తున్నటువంటి వివిధ విభాగాల కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ ప్రభుత్వం ప్రవేశపెట్టి వివిధ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను వారి డిమాండ్లను పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి విస్మరించారని, తమ న్యాయమైన డిమాండ్లు కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని, సమాన పనికి సమాన వేతనం, మినిమం టైం స్కేల్, ఉద్యోగ భద్రత చేయాలని, లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమ్మెకు మద్దతుగా ఉపాధ్యాయుల సంఘాలు యూటీఎఫ్, ఎస్టీయూ, ఏపీటీఎఫ్, కార్మిక సంఘం, సిఐటియు మద్దతు తెలిపాయి.
ఈ నెల 26 నుండి 47 రోజుల పాటు జిల్లాలో 691 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఆడుదాం ఆంధ్ర పండుగ వాతావరణంలో నిర్వహించనున్నామని, అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తయ్యాయని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి వివరించారు. బుధవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో, ఎస్పీలతో సచివాలయ స్థాయి వరకు తెలిసేలా సమీక్ష నిర్వహించగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరిస్తూ జిల్లాలో ఆడుదాం ఆంధ్ర క్రీడలకు సంబంధించి 502 మైదానాల గుర్తింపు పూర్తి చేసి ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా ఏర్పాట్లు చేశామని, మొదటి రోజున అన్ని ప్రదేశాల్లో 2K రన్ నిర్వహించనున్నామని వివరించారు. జిల్లాలో 13.5 లక్షల మంది వీక్షించే విధంగా రిజిస్టర్ చేసుకున్నారని, క్రీడాకారులు పాల్గొనడానికి రిజిస్టర్ అయ్యారని వివరించారు. జిల్లాలకు క్రీడలకు సంబంధించిన స్పోర్ట్స్ కిట్స్, టీ-షర్ట్స్, మెటీరియల్స్, మెడల్స్ వంటివి జిల్లాకు అందాయని వివరించారు. క్రీడల నిర్వహణకు పీఏటీ, పీడీలు, స్పోర్ట్స్ సిబ్బంది 635 మందిని నియమించామని తెలిపారు. క్రీడల్లో పాల్గొనడానికి టీమ్స్ ఏర్పాటు సిద్ధం చేశామని, సాంప్రదాయ క్రీడల ఆటవిడుపు ప్రారంభమే లక్ష్యంగా ఉన్నామని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సమీక్షలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి సయ్యద్ సాహెబ్, డిఎల్డీఓలు సుశీలాదేవి, ఆదిశేషారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. యాక్చువల్గా సార్ మా డిస్ట్రిక్ట్లో 33 మండల్స్ 7 ULBస్లో ఈ కార్యక్రమాన్ని అంతా టేకప్ చేస్తున్నాం సార్. ఇది కంటిన్యూస్గా సిఎస్ గారు, అదేవిధంగా మన ముత్యాల రాజశేఖర గారు, ప్రద్యుమ్న సార్ వీళ్ళందరూ కూడా కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు సార్. మా సెక్రటేరియట్ 691 సెక్రటేరియట్ సార్. వీటిలో సార్ 502 గ్రౌండ్స్ మేము ఐడెంటిఫై చేశాం సార్. దీంట్లో 300 మాత్రమే గవర్నమెంట్ ఉన్నాయి సార్. తమరు చెప్పినట్లు గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైనా పూర్వంబోక్ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్స్ని కూడా అరౌండ్ 200 దాకా మేము ఐడెంటిఫై చేసి వాటిలో కూడా ఇప్పుడు లెవలింగ్ చేయడం ఇవన్నీ కూడా చేసి పెట్టాం సార్. బట్ రీసెంట్గా వచ్చినటువంటి వర్షాల వల్ల కొంత వాటర్ లాగింగ్ ఉండింది సార్. బట్ దాన్నంతా కూడా రిమూవ్ చేశాము. తర్వాత స్టోన్ డస్ట్ కూడా తోలిస్తున్నాం సార్. అంతా కూడా దాదాపు అయిపోయింది సార్. ఇంకొక 67 గ్రౌండ్స్ ఏవైతే ప్రైవేట్ మనము గవర్నమెంట్ పూర్వంబోక్స్లో పెట్టామో అవి మాత్రం ఉన్నాయి సార్. అవి కూడా 2-3 డేస్లో మేము క్లియర్ చేస్తాం సార్. ఎర్రచంద్రం దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి దాదాపు 50 లక్షల రూపాయల విలువ చేసే 40 ఎర్రచంద్ర దొంగలు, 18,000 రూపాయల నగదు, ఒక ఈచర్ లారీ, 2 కార్లు, 14 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పుత్తూరు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లా సత్యవేడు మండలం అమాసిరెడ్డి కందిగలో గల ఓ ప్రైవేటు ఎర్రచంద్రం నిల్వ ఉంచే లైసెన్స్ కలిగిన గోడౌన్లో సిబ్బందిపై దాడి చేసి అక్కడి నుండి ఎర్రచంద్రం దొంగలు లారీలో వేసుకుని పరారవుతుండగా దాసుకుప్పం సమీపంలో వారిని వెంబడించి సినీ పక్కీలో పోలీసులు నిన్నటి దినం ఎర్రచంద్రం దొంగలను పట్టుకున్నారని అన్నారు. ముద్దాయిలు 19 మంది ఉండగా వీరిలో 16 మందిని అరెస్టు చేసి రిమాండ్కు పంపుతున్నామని, మిగిలిన 3 పట్టుకోవాల్సి ఉందని, వాళ్ళు పరారీలో ఉన్నారని, త్వరలో వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు. ఈ ఎర్రచంద్రం అక్రమ రవాణాలో తమిళనాడుకు చెందిన చంద్రశేఖర్ అనే పోలీసు మరియు నాగరాజన్ అనే రైల్వే ఎంప్లాయ్ కూడా ఉన్నారని అన్నారు. వారి వద్ద నుండి దాదాపు 50 లక్షల రూపాయల నగదు, 46 ఎర్రచందనం దొంగలు, ఒక ఈచర్ లారీ, 2 కార్లు, 14 సెల్ ఫోన్లు, 18,000 రూపాయల నగదు, కత్తి స్ప్రే బాటిళ్లు, దారాలు, సీసీ కెమెరాల డ్రైవ్ స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు సిఐ శివకుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఎస్ఐ నాగార్జున రెడ్డి మరియు శ్రీకాంత్ రెడ్డిలు 2 బృందాలుగా ఏర్పడి చాకచక్యంగా ఈ స్మగ్లర్లను పట్టుకున్నారని వారిని అభినందించారు. అదేవిధంగా సత్యవేడు అటవీ శాఖ ఎఫ్ఆర్ఐ ఆయన బృందం కూడా పూర్తిగా సహకారం అందించి కార్యక్రమంలో పాల్గొన్నారని వారిని కూడా అభినందించారు. వీళ్ళ కన్ఫెషన్ నుంచి ఈ 40 లాక్స్ వర్త్, అదేవిధంగా 5 లాక్స్, టోటల్ 45 లాక్స్ రెడ్ శాండిల్తో కాకుండా లారీ, ఐషర్ లారీ, వాళ్ళు వాడినటువంటి 2 కార్లు, తర్వాత ఎవరైతే ఈ కాపలాదాలను బెదిరించారో వాళ్ళని సంబంధించిన ఈ కత్తి, తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు పనిచేయకుండా వాటి మీద స్ప్రే చేశారు, కనపడకుండా ఉండేదానికి స్ప్రే చేశారు. ఆ స్ప్రే డబ్బాని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని కాపలాదాలను బంధించినటువంటి రోపు, వాళ్ళు వాడిన గ్లౌజెస్, తర్వాత వాళ్ళ పొజిషన్లో ఈ 14 సెల్ ఫోన్లు, 18,000 రూపాయలు క్యాష్ కూడా వాళ్ళ స్వాధీనం నుంచి మనం వశపరచుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళు పోయేటప్పుడు వీటితో పాటు సీసీ కెమెరాల బాక్స్ కూడా తీసుకెళ్లారు. ఏదైతే రికార్డ్ అవుతుందో అవి కనపడకుండా ఉండేదానికోసంగా, ఆ ఎవిడెన్స్ అయితే లేకుండా చేయడం కోసం వాళ్ళు ఆ బాక్స్ను కూడా వాళ్ళ వెంట తీసుకెళ్లారు. అంటే వాళ్ళ ఎవిడెన్స్ని కూడా స్క్రీన్ చేయడం కోసంగా ప్రయత్నం చేయడం జరిగింది.
కాబట్టి ఆ బాక్స్ను కూడా వాళ్ళ స్వాధీనం నుంచి వశపరచుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళ ఇంటరాగేషన్లో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వెంకటాచలం అన్న అతను, అదేవిధంగా మురుగేష్ అన్న అతను, మూర్తి అన్న అతను, ఇంకా ముగ్గురిని అరెస్ట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఈ 13 మందిని కూడా రిమాండ్ చేయడం, స్పెషల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పుందావూరు వ్యాసరాజ మఠం పీఠాధిపతి లక్ష్మీంద్ర తీర్థ స్వామీజీ, ఎక్స్ టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్, నటి భువనేశ్వరి వేరువేరుగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 52 బీసీ కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదు, మండిపడ్డ తిరుపతి బీజేపీ నాయకులు. ఎర్రచందనం దొంగల అరెస్ట్, దాదాపు 50 లక్షల రూపాయల విలువ చేసే 40 ఎర్రచందన దొంగలు, 18,000 రూపాయల నగదు, 1 ఈచర్ లారీ, 2 కార్లు, 14 సెల్ ఫోన్లు స్వాధీనం, వెల్లడించిన పుత్తూరు డీఎస్పీ శ్రీనివాసరావు. పుత్తూరులో మెగా జాబ్ మేళా ప్రారంభించిన మంత్రి సోదరులు రాంప్రసాద్ రెడ్డి. వైకుంఠ ఏకాదశి పుణ్యఘట్టానికి భద్రతాపరమైన ఏర్పాట్లు పూర్తి. ఎలాంటి ఘటనలకు తావు లేకుండా, తోటి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా భక్తులు సౌమ్యంగా వ్యవహరించాలి పేర్కొన్న తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.